హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SDM క్లాసెస్, సుబ్బు డిజిటల్ మార్కెటర్ క్లాసెస్. ఈరోజు సెషన్లో మనము ఇన్సర్షన్ ఆర్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ అలాగే లైన్ ఐటమ్స్ కూడా ఎలా క్రియేట్ చేయాలి ఇన్ Divi 360. స్టార్టింగ్ వీడియోలో చూసినట్టయితే ఒక క్యాంపెయిన్ సెటప్ మాత్రం అయింది, బట్ ఇన్సర్షన్ ఆర్డర్స్ IO ఇంకా క్రియేట్ చేయలేదు, అలాగే లైన్ ఐటమ్స్ కూడా క్రియేట్ చేయలేదు. ఈరోజు సెషన్లో మనము ఈ 2 సెట్టింగ్స్ ఒకసారి క్విక్గా మనము చూసేద్దాం. అలాగే ఇంకా ఎవరైనా SDM క్లాసెస్, సుబ్బు డిజిటల్ మార్కెటర్ క్లాసెస్కి సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్టయితే మీరు క్విక్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే అప్కమింగ్ అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ విత్ AI బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. కిందన డిస్ప్లే అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడచ్చు. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, వన్స్ క్యాంపెయిన్ లోపలికి వెళ్ళాక ఓకే, సో ఇక్కడ IO ఇన్సర్షన్ ఆర్డర్స్ మనము చూస్తాం. ఓకే, సో ఇక్కడ మనకు 0 ఎంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు మనము ఒక IO అనేది క్రియేట్ చేస్తాం, దట్ ఈస్ ఇన్సర్షన్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. క్లిక్ ఆన్ ఇన్సర్షన్ ఆర్డర్. ఇక్కడ సెలెక్ట్ ఏ టైప్. ఇక్కడ స్టాండర్డ్, కనెక్టెడ్ టీవీ ఆర్ OTT ప్లాట్ఫామ్స్లో మనము టార్గెట్ చేయాలన్నా లేదనంటే DOOH. ఓకే, దట్ ఈస్ డిజిటల్ అవుట్ ఆఫ్ హోమ్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మీరు కొన్ని బిల్ బోర్డ్స్ అన్నీ చూస్తూ ఉంటారు. ఓకే, ఎయిర్పోర్ట్లో కావచ్చు, ఇంకా అదర్ రైల్వే స్టేషన్స్, కొన్ని బిల్ బోర్డ్స్ అన్నీ చూస్తూ అక్కడ కూడా మనము టార్గెట్ చేయొచ్చు త్రూ Divi 360. బట్ ఇది నార్మల్ యాడ్ ప్లాట్ఫామ్స్ లైక్ గూగుల్ యాడ్స్, దీనిలతో మనము టార్గెట్ చేయలేం. ఓకే, నెక్స్ట్ CTV, కనెక్టెడ్ టీవీలో కూడా మనము మన యాడ్ అనేది టార్గెట్ చేయొచ్చు. ఓకే, సో బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. ఓకే, సో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ డాక్యుమెంట్లో మనకు ఉంటుంది, కాబట్టి దాన్ని బట్టి మనము ప్రాపర్గా క్యాంపెయిన్ అనేది సెటప్ చేయాలి. దట్ ఇన్సర్షన్ ఆర్డర్ కావచ్చు, లైన్ ఐటమ్స్ కావచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ప్రజెంట్కి స్టాండర్డ్ వెళ్తున్నాను. ఇక్కడ స్టాండర్డ్లో ఓపెన్ ఆప్షన్ లైన్ ఐటమ్ సర్వింగ్ ఆన్ Divi 360 ప్లాట్ఫామ్, ఈ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. వన్స్ అది చూస్ చేసుకున్నాక ఆబ్జెక్టివ్ ఏంటి? ఓకే, సో వెన్ ఇట్ కమ్స్ టు ఆబ్జెక్టివ్, ఓకే, సో ఇక్కడ మనకు బ్రాండ్ అవేర్నెస్ ఉంది, బట్ మెయిన్ ఆబ్జెక్టివ్ మనము స్టార్టింగ్ క్యాంపెయిన్స్ వీడియోలో క్రియేట్ చేసినప్పుడు అక్కడ ఒక ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసుకున్నాం, దట్ ఈస్ KPI. మెయిన్ KPI ఏంటి? అక్కడ CPM. ఓకే, సో 50 రూపీస్ మనము మెన్షన్ చేసినాం. సో ఇక్కడ ఇన్సర్షన్ ఆర్డర్లో మేజర్ KPI గోల్ ఏంటి? ఓకే, ఇది కూడా మనకు మీడియా ప్లానర్ దగ్గర నుంచి డీటెయిల్స్ అయితే వస్తాయి. ఓకే, సో ఇక్కడ బ్రాండ్ అవేర్నెస్లో ఎలాంటి KPI మీరు అచీవ్ చేయాలి త్రూ దిస్ క్యాంపెయిన్ అనేది ఇంపార్టెంట్. CPCL, CPCV, ఓకే, CPI, AVC. ఓకే, సో ఇలాంటి ఆప్షన్స్ బేస్డ్ ఆన్ ద క్యాంపెయిన్ KPI గోల్ని బట్టి మీరు చూస్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇక్కడ బిగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి అండ్ అలాగే లైన్ ఐటమ్ టైప్స్ ఇక్కడ కూడా మీకు చూపిస్తున్నాయి లైన్ ఐటమ్స్. ఓకే, ఇలాంటివి మీరు క్రియేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు వన్స్ మీరు ఇన్సర్షన్ ఆర్డర్ అయినాక. ఓకే, లైన్ ఐటమ్స్ లెవెల్లో నేను నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నా. క్లిక్స్లో కూడా నాకు KPI, CPC, CTR, వాల్యూ పర్ కాస్ట్ అని ఉంది. సో ఇక్కడ ఈ ఇన్సర్షన్ ఆర్డర్లో మనము CTRని టార్గెట్ చేస్తాం. ఓకే, సో బేస్డ్ ఆన్ సమ్ మీడియా ప్లానర్ గైడెన్స్ తోటి, వాళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళు గ్యాదర్ చేసుకున్న రిక్వైర్మెంట్స్ తోటి మనము KPIs నేను CTR లెవెల్కి తీసుకెళ్తాం. ఓకే, CTR అనేది నా మెయిన్ ఇన్సర్షన్ ఆర్డర్ KPI గోల్. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, సో ఇక్కడ నేమ్ మీది ఏదైతే క్యాంపెయిన్ నేమ్స్లో మనం మెన్షన్ చేసుకున్నామో ఇక్కడ మనము నేమ్స్ అనేది ప్రాపర్గా మెన్షన్ చేసుకోండి. ఓకే, సో CTR అని పెట్టుకుంటా నేను, ఎందుకంటే CTR ఈజ్ మై మెయిన్ ఇన్సర్షన్ ఆర్డర్ గోల్ అన్నట్టు. ఓకే, KPI గోల్. ఇక్కడ కూడా మీరు డేట్ కూడా మెన్షన్ చేసుకోండి, ఇయర్ ఎప్పుడు ఈ క్యాంపెయిన్ అనేది మీకు లైవ్ అవుతుంది. ఓకే, సో CTR Jan 2026. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక మీ నేము మెన్షన్ చేసుకోండి. సో నా పేరు నేను మెన్షన్ చేసుకున్నాను. ఓకే, సో ఆబ్జెక్టివ్ క్లిక్స్ స్టార్టింగ్ స్టెప్లో ఉన్నట్టుగానే. నెక్స్ట్ బడ్జెట్ మనకు ఎంత స్పెండ్ చేసుకోవాలి. ఓకే, సో INR అని ఉంటుంది, ఇంకొకటి ఇంప్రెషన్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మనము బడ్జెట్ ఎంత? ఒక 10,000 రూపీస్. ఓకే, సో ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ ఏదైనా మెన్షన్ చేసుకోవాలనుకుంటే మీరు జస్ట్ డిస్క్రిప్షన్ మెన్షన్ చేసుకోండి. ఓకే, చూడండి, Jan 1 నేను క్యాంపెయిన్ లెవెల్లో ఇచ్చినాను. ఇక్కడ ఇన్సర్షన్ ఆర్డర్లో కూడా సేమ్ సెట్టింగ్స్ కొన్ని రిఫ్లెక్ట్ అయినాయి. ఓకే, ఇది కూడా ఈ లెవెల్లో మనము చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో సెగ్మెంట్స్ ఇంకా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. పేసింగ్, సో ఫ్లైట్ అని ఒకటి ఉంటుంది ఆప్షన్, రికమెండెడ్ యాజ్ పర్ Divi 360. ఇంకొకటి డైలీ అని ఉంటుంది.
ఓకే, సో నెక్స్ట్ వన్స్ ఇదైనాక జస్ట్ ఇది అమౌంట్ మాత్రమే. ఓకే, బడ్జెట్స్ అంటాం కదా అది. నెక్స్ట్ ఈవెన్ అహెడ్. సో మీరు 10 డేస్కి ఇప్పుడు క్యాంపెయిన్ 1 మంత్కి సెలెక్ట్ చేసుకున్నాం. 1 మంత్కి డైలీ ఇంత అమౌంటే స్పెండ్ చేయాలి, దట్టు పేసింగ్ లెవెల్లో అని మనము DV360కి చెప్తున్నాం. లేదు ఓకే, ఈవెన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఇంకా ఫాస్ట్గా నేను స్పెండ్ చేయాలి 10,000 రూపీస్, 30 డేస్ కాకుండా 10 డేస్లోనే అది స్పెండ్ చేసేస్తుంది. ఓకే, సో గాట్ ఇట్. పేసింగ్ అనేది సో ఇంకా డీటెయిల్డ్ వీడియో కూడా నేను చేస్తాను, పేసింగ్ లెవెల్. ఓకే, సో KPI. సో ఇక్కడ కాస్ట్ పర్ క్లిక్ అని ఉంటుంది, ఇంకొకటి CTR, ఇంకొకటి కస్టమ్ ఇంప్రెషన్. ఇక్కడ నా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? CTR. ఓకే, సో ఈ CTR చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సో ఈ KPI కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో మనకు ఎలాంటి CTR పర్సంటేజ్ని మనము అచీవ్ చేయాలి త్రూ దిస్ క్యాంపెయిన్. ఓకే, సో ఇక్కడ నేను 0.15%. ఓకే, సో జస్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, నాకు CTR త్రూ దిస్ క్యాంపెయిన్ నాకు 0.15% నేను అచీవ్ అవ్వాలి. అది నేను డైరెక్ట్గా DV360కి చెప్తున్నా. ఓకే, సో CTR క్లియర్ గైస్. మనము CPM ఆల్రెడీ స్టార్టింగ్ క్యాంపెయిన్ లెవెల్లో 50 రూపీస్ అని పెట్టుకున్నాం. ఓకే, సో ఆప్టిమైజేషన్ ఇక్కడ మ్యాక్సిమైజ్ క్లిక్స్, నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంది మ్యాక్సిమైజ్ కస్టమ్ వాల్యూ పర్ కాస్ట్ అని. సో యాజ్ పర్ సెట్టింగ్స్ మ్యాక్సిమైజ్ క్లిక్స్కి వెళ్ళొచ్చు. ఓకే, లేదు మీరు ఇంకొక ఆప్షన్ కంట్రోల్ బిట్ అండ్ బడ్జెట్ లెవెల్లో నేను ఆప్షన్ హ్యాండిల్ చేస్తాను అంటే ఎస్, అది కూడా మనము సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. బట్ ఆటోమేటెడ్ లెవెల్లో మనము వెళ్ళొచ్చు, లేదు ఇంకా అదర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది కూడా మనము చూసేసాం. సో కంట్రోల్ బిట్ అండ్ బడ్జెట్ ఆర్ ద లైన్ ఐటమ్ లెవెల్. ఓకే, వన్స్ ఇన్సెషన్ ఆర్డర్ లెవెల్లో కాకుండా లైన్ ఐటమ్ లెవెల్లో కూడా మనము ఈ బడ్జెట్స్ కంట్రోల్ అనేది బిడ్డింగ్ స్ట్రాటజీస్ సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ ఇది ఆల్రెడీ మనము క్యాంపెయిన్ సెటప్లో కూడా చూసినాము, ఇక్కడ కూడా మనకు వస్తుంది. జస్ట్ ఫర్ దిస్ ఇన్సెషన్ ఆర్డర్ ఓకే మనము 3 per week. ఓకే, 3 per week సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా ఈ ఆప్షన్స్ అన్నీ సేమ్. ఓకే, ఇన్వెంటరీ సోర్సెస్. ఓకే, నెక్స్ట్ బ్రాండ్ సేఫ్టీ ఆఫ్ కోర్స్ ఫీచర్ సెషన్లో మనం చూస్తాం. ఓకే, సో రీజన్, కంట్రీ, ఓకే, డెమోగ్రఫిక్స్, ఇలాంటి ఇన్సర్షన్ లెవెల్లో కూడా మీకు ఇంకా ఏదైనా చేంజెస్ కావాలి అని అంటే చేసుకోవచ్చు. ఓకే, అడిషనల్ సెట్టింగ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఓకే, పార్ట్నర్ కాస్ట్. ఓకే, సో ఇవన్నీ ఇంకా డీటెయిల్డ్గా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఇవి, సెట్టింగ్స్ ఇవి ఇంకా డీటెయిల్గా మనము సెషన్స్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇంటిగ్రేషన్ కోడ్ ఇది మనకు క్యాంపెయిన్లో కూడా చూపించింది, ఇంటిగ్రేషన్ కోడ్ ఏంటి, డీటెయిల్ ఏంటి. ఓకే, సో ఇక్కడ నేను ఐ క్లిక్ ఆన్ క్రియేట్. ఇది జస్ట్ క్రియేట్ చేసిన వెంటనే క్లిక్ చేసిన వెంటనే మనకు ఇన్సర్షన్ ఆర్డర్ అనేది క్రియేట్ అయిపోతుంది. క్లియర్ గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంది అని అంటే కమెంట్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే అప్కమింగ్ అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ విత్ AI బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. సో కిందన డిస్ప్లే అవుతున్న నంబర్కి మీరు కాల్ అయితే చేసి మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ.